పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి గౌరవనీయ అవార్డుతో సహా ప్రతి ఒక్కరు కూడా మరొకసారి దీపావళి పర్వదినాన్ని మరొకసారి ఆనంద పరవశం పొందినటువంటి సందర్భం ఇది. మువ్వన్నెల జెండా నీలి గగనము నిండా రెపరెపలాడేటువంటి ఒక మహోన్నతమైనటువంటి తరుణం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి శ్రీరామగా ముందుకు వేసినటువంటి మరొక సందర్భాన్ని కోట్లాది రూపాయల అభివృద్ధిని ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి సగర్వంగా సవినయంగా సమున్నతంగా సంపూర్ణంగా అంకితం చేసినటువంటి ఆత్మీయ సంఘటన కళ్ళ ముందు కలుగుతున్న దృశ్యం. చైర్పర్సన్ లలితా సోమిరెడ్డి గారు, వైస్ చైర్మన్ బాలగం రాములు గౌడ్ గారు, అదేవిధంగా కౌన్సిలర్ అందరూ కూడా ప్రతి ఒక్కరు నిజంగా ఒక అదృష్టం. వారి యొక్క ఆనందకరమైన సందర్భం. మా హయాంలో వల్ల ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు గౌరవనీయ మంత్రివర్యుల చేతుల మీదుగా, పార్లమెంట్ సభ్యుల చేతుల మీదుగా, శాసనసభ్యుల చేతుల మీదుగా, అదేవిధంగా కార్పొరేట్ చేతుల మీదుగా మేమందరం కూడా సగర్వంగా ఈ అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం చెప్పేటువంటి సందర్భంలో ఉన్నాం. మనందరం కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా మరి భాగస్వామ్య కౌన్సిలర్స్ సరితా శ్రీనివాస్ రెడ్డి గారు, బాబ్జీ గారు, శంషాబాద్ రాజు గారు, జ్యోతి శ్రీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా సురేష్ గారు, మయూరి బాలాజీ గౌడ్ గారు, మంజురా శ్రీనివాస్ రెడ్డి గారు, నాగరాజు గారు, రామ్ సింగ్ నాయక్ గారు, భవానీ రవీందర్ గారు, అదేవిధంగా భరత్ గారు, శ్రీశైలం గారు, శ్రీపాల్ రెడ్డి గారు, సౌందర్య ప్రభాకర్ గారు, విజయలక్ష్మి గారు, కోఆప్షన్ మెంబర్స్, అదేవిధంగా గౌరవనీయ మున్సిపల్ చైర్పర్సన్ తో పాటుగా కమిషనర్ శ్రీ సంగారెడ్డి సార్, వారికి కూడా వారి యొక్క స్టాఫ్ కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అందరికీ ప్రతి ఒక్కరికి గౌరవనీయ మంత్రి